హలో ఎవరివన్. బీహార్ ఎన్నికలు భారతదేశం అంతటా కూడా ఇప్పుడు అట్టే చూస్తుంది నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారా అని. సో ఇదే అంశం మీద అక్కడ ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు అక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటారు? అధికారంలో రావడానికి అవకాశం ఉన్నటువంటి పార్టీ ఏది అని చెప్పి ఒక అంచనా వేసుకునే పోయే ముందు అసలు ఎన్డీఏ కూటమి పరిస్థితి ఏంది, మహాగఠబంధన్ పరిస్థితి ఏంటి అనేది మనం చూడాలి. ఎందుకంటే ఎలక్షన్లో ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక, తర్వాత ప్రచారం, ఎలక్షనీరింగ్ అంటే ఎలక్షన్ రోజు ఓటర్స్ని తీసుకురావటం, ఎలక్షన్ చేయించడం అనేది ఒకటి. ఈ మూడు ఆధారపడి ఉంటాయి. అయితే అభ్యర్థుల ఫైనలైజేషన్లోనే మహాగఠబంధన్ తప్పుడు అడుగులు వేసింది. కాంగ్రెస్ పార్టీకిను ఆర్జేడీకి మధ్యలో పొంతన కుదరలేదు. సీట్ల షేరింగ్ విషయంలో కుదరలేదు, సీట్ల సర్దుబాటు విషయంలో కుదరలేదు. గందరగోళం పరిస్థితి నెలకొంది. దాంతో ఏం చేయాలి అనేటువంటి పరిస్థితి నెలకొంది. అక్కడ వాస్తవంగా మహాగఠబంధన్ గెలుస్తుంది, గెలిచే అవకాశం ఉందని చెప్పి లేటెస్ట్గా వస్తున్నటువంటి సర్వేలన్నీ చెప్తున్నాయి. కానీ ఈ రెండు పార్టీల మధ్య గ్యాప్ రావడంతో ఎన్డీఏ వచ్చే అవకాశం ఉందనేది మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా ప్రచారం జరగడానికి వీళ్ళే కారణం అయ్యారు. కారణం ఏంది, ఓట్ చోరు యాత్ర కానీ ఓట్ అధికార యాత్ర కానీ రాహుల్ గాంధీ గారు చేశారు. చేసినప్పుడు ఒక రకమైన హైప్ వచ్చిందని చెప్పి అనుకున్నారు. దాని తగ్గట్టు తేజస్వి యాదవ్ అక్కడ ఆర్జేడీ తేజస్వి యాదవ్ ఆయన రాహుల్ గాంధీతో మాట్లాడి వెళ్ళడం ఇవన్నీ కూడా కరెక్ట్గానే కనిపించాయి. కానీ సీట్ల షేరింగ్ విషయంలో తేడా వచ్చినప్పుడు రాహుల్ గాంధీతో మాట్లాడడానికి తేజస్వి యాదవ్ వెళ్ళినప్పుడు ఆయన వచ్చేదాకా కూడా ఆగకుండా లల్లూ ప్రసాద్ యాదవ్ రెండవ జాబితా కూడా విడుదల చేసేసాడు. సో దీంతో అటు ఆర్జేడీ ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, రెండో ఫేజ్ కూడా జరుగుతుంది ఈ గందరగోళం మధ్యలోనే. అయితే వీళ్ళిద్దరూ కూర్చొని ఫైనల్గా ఈ గందరగోళాన్ని సర్ది చెప్పేదానికి, ఈ గందరగోళాన్ని లేకుండా చేసుకునేదానికి వీళ్ళిద్దరూ కలిసి కూర్చొని దాన్ని సెటరేట్ చేసుకున్నారు. ఎలా సెటరేట్ చేసుకున్నారు అంటే ఈ రెండు పార్టీలు వాళ్ళు వేశారు కాబట్టి ఎవరిని విత్డ్రా చేసినా చేసేటువంటి పరిస్థితి, విత్డ్రా చేసుకోవట్లా. ఇప్పుడు ఆర్జేడీ వాళ్ళు నామినేషన్ కొంతమంది వేశారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆర్జేడీ అభ్యర్థి ఇద్దరు ఉన్నప్పుడు ఎవరొకరి చేత విత్డ్రా చేయించాలి, ఎందుకంటే మహాగఠబంధన్ కూటమి ఉంది కాబట్టి. కానీ ఎవరు అధిష్టానం మాట ఇంట్లో తేజస్వి మాట ఆర్జేడీ వాళ్ళు ఇంటలేదు, కాంగ్రెస్ అధిష్టానం మాట కాంగ్రెస్ వాళ్ళు ఇంటలేదు. అలా 20 నుంచి 25 స్థానాలు అక్కడ ఉన్నాయి. ఈ 20 నుంచి 25 స్థానాల్లో ఈ విధమైన పోటీ ఉంటే మహాగఠబంధన్లో ఆ 20 నుంచి 25 స్థానాలు కోల్పోయేదానికి అవకాశం ఉంది కదా, అదే కీలకం అని చెప్పి అంటున్నారు. ఆ 20 నుంచి 25 స్థానాలు ఏవైతే ఉన్నాయో అవే కీలకం. రేపు రాబోయే రోజుల్లో ఎన్డీఏ వస్తుందా లేదంటే మహాగఠబంధన్ అధికారంలోకి వస్తుందా అనేది తేల్చేది కూడా ఆ స్థానాలు లేదని చెప్పి లేటెస్ట్గా అక్కడి నుంచి వస్తున్నటువంటి న్యూస్. ఇప్పుడు ఎన్డీఏలో బీజేపీ అలాగే జేడీయూ భాగస్వామ్యం, మిగతా చిన్న చితక పార్టీలు ఉన్నాయనుకోండి. ఇక్కడ కూడా చిన్న చితక పార్టీలు ఉన్నాయి. ప్రధానమైన పార్టీలు కాంగ్రెస్ అలాగే ఆర్జేడీ మహాగఠబంధన్. ఇటువైపు వచ్చేటప్పుడు బీజేపీ జేడీయూ. ఇది చెరొక 101 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. సీట్ల షేరింగ్ విషయంలో వీళ్ళకేమి ఇబ్బందులు రాలా, మహాగఠబంధన్కి వచ్చినటువంటి ఇబ్బందులు వీళ్ళకి రాలా. అయితే ఇప్పుడు చిన్న లింక్ పెట్టారు. ఏం పెట్టారు చిన్న లింకు? రాహుల్ గాంధీ గారు ఒక క్లియరెన్స్ ఇచ్చారు ఇవాళ లేటెస్ట్గా. మహాగఠబంధన్ తరఫు నుంచి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ అని చెప్పి అనౌన్స్ చేశారు. ఆ క్లారిటీ ఇచ్చేశారు. ఆ క్లారిటీ ఇచ్చి దాని మీద ఎన్డీఏని ఛాలెంజ్ చేస్తున్నారు. మీ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. ఎన్డీఏ తరఫు నుంచి సీఎం అభ్యర్థిని అనౌన్స్ చేయట్లా. అంత అనౌన్స్ చేయకపోగా ఈ మధ్యకాలంలో అమిత్ షా గారు ఏం చెప్పారు, ఎన్నికల తర్వాత మేము సీఎం అభ్యర్థిని అనౌన్స్ చేస్తాం అంటున్నారు. ఆల్రెడీ సిట్టింగ్ సీఎం ఉన్నారు, సిట్టింగ్ సీఎం నితీష్ కుమార్ గారు ఉన్నారు. కానీ నితీష్ కుమారే మా సీఎం అభ్యర్థి అని చెప్పి చెప్పట్లేదు ఎన్డీఏ. దాన్ని ఇప్పుడు అడ్వాంటేజ్గా తీసుకుంది మహాగఠబంధన్. తీసుకొని నితీష్ అనే అతను సీఎం కాడు, ఒకవేళ మీరు కనుక ఎన్డీఏకి ఓటేస్తే బీజేపీ నుంచి ఎవరొకరిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది, బీజేపీ నుంచి ఎవరొకరిని సీఎం చేస్తారు, కాబట్టి నితీష్కి సీఎం ఇవ్వరు అనేటువంటి విషయాన్ని మహాగఠబంధన్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుంది. సార్, ఇప్పుడు వాళ్ళకి అది బాగా కలిసి వస్తుంది అనుకోవచ్చా? డెఫినెట్గా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బీహార్ ప్రజలు ఇద్దరిని సీఎంగా చూడాలనుకుంటుంది. ఒకళ్ళు నితీష్ కుమార్ లేదంటే తేజస్వి యాదవ్, వీళ్ళిద్దరిలోనే ముఖ్యమంత్రులుగా యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. సో తేజస్వి యాదవ్ సర్వేల ప్రకారం తేజస్వి యాదవ్కి కొద్దిగా ఎక్కువ ఉంది, అలాగే నితీష్కి ఎక్కువ ఉంది కొన్ని చోట్ల.
సో నితీష్ని సీఎంగా చూడాలని చెప్పి అక్కడ అనుకుంటున్నారు. సీనియర్ లీడరు, అక్కడ బీహార్కి ఎంతో కొంత చేసినటువంటి లీడర్ ఆయన. ఇప్పుడు ఆయన్ని సీఎం కాకుండా చేయాలని చెప్పి బీజేపీ కుట్ర వండుతుంది అనేటువంటి విషయాన్ని తీసుకెళ్ళినప్పుడు, ఇప్పుడు నితీష్ కుమార్ని సీఎం చేయరు అన్నప్పుడు ఆయన అభిమానులు ఎందుకు ఓటేస్తారు ఎన్డీఏకి? అట్లీస్ట్ కొంతమంది అయితే ఆలోచిస్తారు కదా. ఒక 3-4% పీపుల్ ఆలోచించినా కానీ నీకు రిజల్ట్ ఉల్టా అవుతుంది కదా. అందుకే ఇప్పుడు ఈ అస్త్రాన్ని మహాగఠబంధన్ తీసుకుంది. మహాగఠబంధన్ ఈ అస్త్రాన్ని తీసుకుని మా సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పేశాడు. రాహుల్ గాంధీ చెప్పడంతో పాటు 25 స్థానాల్లో ఫ్రెండ్లీ ఎలక్షన్ మాత్రమే జరుగుతుంది. ఫ్రెండ్లీ ఎలక్షన్ అంటే ఏంటి? ఎలక్షన్ దాకా వీళ్ళు ప్రచారం చేస్తారు. ప్రచారం చేసి లాస్ట్లో ఎవరు బలమైన అభ్యర్థి, అక్కడ ప్రచారంలో ఎవరు ముందున్నారో గమనించిన తర్వాత చివరి నిమిషంలో ఎలక్షన్ పోలింగ్ జరిగేటువంటి ముందు రోజు లేకపోతే 2 రోజుల ముందో బలంగా ఉండేటువంటి వాళ్ళకి ఇతను సపోర్ట్ చేస్తాడు. బూతుల్లో కానీ పోలింగ్ కేంద్రాల్లో కూర్చోవడం కానీ అవన్నీ సపోర్ట్ చేస్తారు. సో ఫ్రెండ్లీ పోటీ అంటే అది ఆ 20-25 స్థానాల్లో ఫ్రెండ్లీ పోటీ ఉంటుందని చెప్పి మహాగఠబంధన్ నిర్ణయించుకుంది. సో 2 నిర్ణయాలు, ఒకటి సీఎం అభ్యర్థిని ప్రకటించేశారు, 2 ఈ 20-25 స్థానాల్లో ఫ్రెండ్లీ పోలింగ్ ఉంటుంది, ఫ్రెండ్లీ కంటెస్ట్ ఉంటుందని చెప్పారు. ఫ్రెండ్లీ కంటెస్ట్ అంటే ఎవరు బలమైన వాళ్ళు ఉంటే ఆ రోజుకి ఆ బలమైన వాడికి ఇతను సపోర్ట్ చేయాలి. ఇది సో కాబట్టి మహాగఠబంధన్ క్లారిటీ ఇచ్చేసింది. ఇవ్వడంతో పాటు కార్నర్ చేసింది ఎన్డీఏని. ఇప్పుడు ఎన్డీఏని కార్నర్ ఎలా చేసిందంటే మీ సీఎం అభ్యర్థి ఎవరని చెప్తున్నారు, నితీష్ కుమార్కి ఓటేసినట్టు ఫీల్ అవుతుంటారు అక్కడ ఎక్కువ మంది. ఇప్పుడు నితీష్ కుమారే సీఎం కాకపోతే ఎందుకు వేయాలి అనుకుంటారు. సో కాబట్టి ఇది ఒక డ్రాబ్యాక్ ఎన్డీఏకి. దీంతో పాటు ఇప్పుడు జనస్వరాజ్ పార్టీ ఉంది. ఈ జనస్వరాజ్ పార్టీ గతంలో ఉన్నంత స్పీడ్ లేదు ఇప్పుడు. ఆ స్పీడ్ తగ్గిపోయింది. కాబట్టి ఎవరికి బెనిఫిట్ ఎక్కువ అని అంటే గ్రామీణ ప్రాంతాల్లో బలంగా ఉన్నటువంటి మహాగఠబంధన్కి బాగా కలిసి వచ్చేటువంటి అంశం. ఓకే సార్, ఇప్పుడు అక్కడ ఉన్న ప్రశాంత్ కిషోర్ గారి స్కెచ్లు ఏమి వర్కౌట్ అవ్వట్లేదు అంటారా? ఆయన సపోర్ట్ చేసే విధానంగా ఆయన మొదట్లో ఉన్నట్టుగా ఇప్పుడు లేరు కదా, యాక్టివ్గా లేడు, స్పీడ్గా లేడు. పైగా ఆయన నేను పోటీలో ఉన్నానని చెప్పి అనౌన్స్ చేశాడు. అసలు రాజే నేను యుద్ధం చేయలేను అన్నప్పుడు, యుద్ధానికి నేను దూరంగా ఉంటాను అన్నప్పుడు మిగతా వాళ్ళు యుద్ధంలో దిగిన వాళ్ళు పట్టించుకునేది ఎవరు? అందుకే గత సర్వేల్లో ఆయనకు బలంగా ఉన్నట్టు ఓట్ బ్యాంక్ వచ్చింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ సర్వేలో ఆయనకి పెద్దగా లేదు. పైగా ఏంటి, అర్బన్ ప్రాంతాల్లో బీజేపీ ఓట్లు చీల్చుకుంటారంటున్నారు, రూరల్ ప్రాంతాల్లోనేమో ఈ మహాగఠబంధన్ ఓట్లు చీల్చుకుంటారంటున్నారు. సో ఇప్పుడు ఆయన పోటీలు వెళ్ళాడు కాబట్టి ఖచ్చితంగా జనస్వరాజ్ పార్టీని సీరియస్గా తీసుకోరు రూరల్ ప్రాంతాల్లో. అర్బన్ ప్రాంతాల్లో న్యూట్రల్ ఓటర్స్ ఎక్కువ ఉంటారు. ఈ న్యూట్రల్ ఓటర్స్ కాస్త ఇప్పుడు సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ అని ప్రకటించారు కదా మహాగఠబంధన్, నితీష్ కుమార్ కాదు అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్పేశారు కదా అమిత్ షా. దాంతో న్యూట్రల్ ఓటర్స్ మహాగఠబంధన్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. సో కాబట్టి లేటెస్ట్ పొజిషన్ అక్కడ చూస్తే కనుక మహాగఠబంధన్ వైపు కనిపిస్తూ ఉంది. సర్వేలు కూడా అదే చెప్తుంది. సో తాజా పరిణామాలు కనుక మనం గమనిస్తే ఇదంతా కూడా ఎన్డీఏ ఒక గేమ్ ఆడటంలో వెనకబడిందేమో ఈ విషయంలో అనిపిస్తుంది. సో మహాగఠబంధన్ వైపు ఎడ్జ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.